ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా? బ్రిటన్ ఉక్రెయిన్కి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిటన్ ఏకంగా 1,00,000 డ్రోన్లని ఉక్రెయిన్కి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ 1,00,000 డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు. ఈ డ్రోన్లతో ఎంత సుదీర్ఘమైన లక్ష్యాలని దాడి చేయొచ్చని బ్రిటన్ చెప్తోంది. ఈ ఏడాదిలోనే 2026 లోపే ఈ 1,00,000 డ్రోన్లను ఉక్రెయిన్కి అందజేస్తామని ఇవాళ బ్రిటన్ ప్రకటించింది. బహిరంగంగానే బ్రిటన్ ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించడంతో మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో భీకర పోరు కొనసాగుతోంది. నిన్నటి నుంచి అక్కడ రక్తపాతం కొనసాగుతోంది. ఉక్రెయిన్ మిలిటరీ పైన రష్యా దాడులు, రష్యా మిలిటరీ పైన ఉక్రెయిన్ దాడులతో రక్తపాతం కొనసాగుతుంది. బాంబు దాడులతో పాటు డ్రోన్ అటాక్స్ కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భీతావాహ పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రకటించింది 1,400 మంది రష్యన్ సైనికుల్ని హతం చేశామని. ఇటు రష్యా ప్రకటిస్తోంది 1,140 మంది ఉక్రెయిన్ సైనికుల్ని చంపేశామని. మొత్తానికి శాంతి చర్చల వరకు వచ్చిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్ చాలా స్పష్టంగా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించడంతో బ్రిటన్తో పాటు నాటో దేశాలు కూడా ఉక్రెయిన్కి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్ ఈ ఏడాది 11 బిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్కి ప్రకటించింది. ఇందులో ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలోనే 4.5 బిలియన్ పౌండ్ల రూపాయల మిలిటరీ సహాయాన్ని ఉక్రెయిన్కి అందిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే 350 మిలియన్ పౌండ్లకు సంబంధించిన 1,00,000 డ్రోన్లను స్వయంగా బ్రిటన్ తయారు చేసి ఉక్రెయిన్కి అందిస్తామని చెప్పింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటికే బ్రిటన్ చాలా స్పష్టంగా చెప్తోంది 30,000 డ్రోన్లను ఇప్పటికే మేము ఉక్రెయిన్లో డెలివరీ చేశామని. ఆ 30,000 డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి ఉక్రెయిన్ కని. రష్యాలోని సుదూర భాగాల్లోకి వెళ్ళి రష్యా భూభాగంలోకి వెళ్ళి బాంబులు పేల్చడంలో, మిసైల్స్ పేల్చడంలో ఈ డ్రోన్లు ఉపయోగపడ్డాయని బ్రిటన్ చెప్తోంది. బ్రిటన్ చెప్తున్న దాని ప్రకారం ఇంకా భారీ ఎత్తున ఉక్రెయిన్కి మద్దతు ఇస్తామని బ్రిటన్ చాలా స్పష్టంగా ప్రకటిస్తోంది. ఇప్పటికే డ్రోన్స్ ఇచ్చింది, కొన్ని 30,000కు పైగా డ్రోన్స్ ఇచ్చింది. యుద్ధ ట్యాంకులను పంపిస్తామని చెప్పింది. అట్లాగే వార్ బోట్స్ కూడా పంపిస్తామని చెప్పింది. ఇటు ఉక్రెయిన్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు కావాల్సిన టెక్నాలజీని, అట్లాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన మిషనరీని కూడా ఉక్రెయిన్కు పంపిస్తామని చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు కొన్ని అత్యాధునిక మిసైల్స్, రష్యా పైన వాడుతున్న అత్యాధునిక మిసైల్స్ను కూడా ఉక్రెయిన్కి అందజేస్తామని చెప్తుంది. ఇప్పటికే రష్యా చాలా స్పష్టంగా చెప్తోంది ఉక్రెయిన్ మా పైన దాడులకు పాల్పడడం వెనుక నాటో దేశాలు, యూరప్ దేశాల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది. నాటో పైన మేము దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు 3 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న ఉక్రెయిన్ ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసిందో, ఒక్కసారిగా 117 డ్రోన్లతో రష్యన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడున్న యుద్ధ విమానాల్ని, రష్యా బాంబర్స్, రష్యన్కి సంబంధించిన అత్యంత అధునాతన యుద్ధ విమానాల్ని పేల్చి పడేసిందో, ఈ పేల్చుడు వెనక కూడా ఖచ్చితంగా యూరప్ దేశాల మద్దతు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జెలెన్స్కీ ప్రకటన తర్వాత యూరప్ దేశాలు నిన్న సంబరం చేసుకున్నాయి. రష్యాకి తగిన శాస్తి జరిగిందని మాట్లాడుకుంటూ వచ్చాయి. యూరప్కి సంబంధించిన మీడియా కూడా జెలెన్స్కీని హీరోగా చూపించింది. రష్యాకి ఒకవేళ ఇటువంటి ఎదురు దెబ్బ తగలకపోతే అత్యంత బలమైన
అనుదేశంగా ఉన్న రష్యా ప్రపంచానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని, ముఖ్యంగా యూరప్ దేశాలకి అణు ముప్పు తప్పిందని చెప్పేసి నిన్న యూరప్ మీడియా మాట్లాడింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు, ఎవరు కంట్రోల్ చేయలేని ఉద్రిక్త పరిస్థితులు ఖచ్చితంగా ప్రమాదకరమైన మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ CNN కావచ్చు, అట్లాగే ఫస్ట్ పోస్ట్ లాంటి పెద్ద వియాన్ లాంటి పెద్ద మీడియా ఛానళ్ళు కూడా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందనే కోణంలోనే వార్తని ప్రసారం చేస్తున్నాయి. రష్యాలో ఉన్న అధికారులు కావచ్చు, సెక్యూరిటీ విభాగపు అధికారులు కావచ్చు, అట్లాగే మిగతా వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా యూరప్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ను హెచ్చరిస్తారు. ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు కూర్చొని మాపై దొంగ దెబ్బ తీశారని రష్యా చాలా బలంగా విశ్వసిస్తోంది. ఈ దొంగ దెబ్బ వెనుక, ఈ డ్రోన్ల అటాక్ వెనుక యూరప్ దేశాల మద్దతు ఉందని చాలా స్పష్టంగా రష్యా ఆరోపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే బ్రిటన్ ఇవాళ బాహటంగానే ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించడం, 1,00,000 డ్రోన్లు డెలివరీ చేయబోతున్నామని చెప్పడం, ఇప్పటికే బ్రిటన్ దాదాపు $115 బిలియన్ పౌండ్లని ఈ డ్రోన్ల తయారీ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ డ్రోన్లని తీసుకొచ్చి ముఖ్యంగా ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమ సరిహద్దు స్నేహితుడు ఉక్రెయిన్కి అందజేయాలని డిసైడ్ అయింది బ్రిటన్ ఖచ్చితంగా ఉక్రెయిన్కి పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తోందని అర్థమవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఇప్పుడు బ్రిటన్ అధికారికంగా ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. బ్రిటన్ ఇప్పటికే కొంత సైనిక బలగాల్ని కూడా ఉక్రెయిన్కి పంపించినట్టుగా తెలుస్తోంది. నాటో దళాలు కూడా అతి త్వరలోనే ఉక్రెయిన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ నాటో బలగాలు కనుక ఉక్రెయిన్లోకి ఎంటర్ అయి ఉక్రెయిన్ తరఫున రష్యా పైన యుద్ధాన్ని ప్రకటిస్తే ఖచ్చితంగా రష్యా వ్యూహాత్మక దాడులకు తెగబడే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఒక అడుగు వెనక్కేసినట్టుగా కనిపిస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తుంది. ఏ క్షణమైనా రష్యా ఖచ్చితంగా అది ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందా ఈసారి రష్యా, లేకపోతే నాటో దేశాలపైన దాడి చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి. యూరప్ ఇప్పటికే యూరప్లోని చాలా దేశాలు తమ దేశాల్లోని పౌరుల్ని హెచ్చరించాయి. యూరప్లోని చాలా దేశాలు తమ దేశాల్లోని పౌరులకి సివిల్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం పౌరుల్ని ఎలా అయితే యుద్ధం నుంచి సురక్షితంగా ఉండాలి, ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ఎలా తమను తాము రక్షించుకోవాలనే అంశంపైన ఇప్పటికే అవగాహన కూడా కల్పించింది. యూరప్లోని అనేక దేశాలు, ఆఖరికి జర్మనీ కూడా ఒక యాప్ను తయారు చేసింది. జర్మనీ తమ దేశంలో ఎవరైతే పౌరులు ఉన్నారో ఆ పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక యాప్ని తయారు చేసింది. బంకర్లలో ఎలా తలదాచుకోవాలి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది జర్మనీలో ప్రకటించిన ఒక ఇమేజ్. ఇది ప్రకటన బంకర్లలో, యుద్ధ సమయంలో బంకర్లలో కానీ సురక్షితమైన ప్రాంతాల్లో కానీ ఎలా పోవాలని, సివిల్ డిఫెన్స్ షెల్టర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో జర్మనీ ప్రకటించిన ఒక ప్రకటన ఇది. జర్మనీ ప్రకటించిన ఒక కరపత్రం. అట్లాగే యాప్ల రూపంలో జర్మనీ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, కాకపోతే మిగతా దేశాలన్నీ, యూరప్ దేశాలన్నీ ఇప్పటికే రష్యా ఏ క్షణమైనా దాడులు చేయొచ్చు తమ పైన అనే కోణంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉక్రెయిన్తో మొదలైన ఈ యుద్ధం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లోనే ఊహించనంత తీవ్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా మధ్య. రష్యా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఉక్రెయిన్ చేసిన దాడితో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్ అంతం చేయాలని, ఉక్రెయిన్ని భస్మం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అణుబాంబులు వేస్తేందుకు కూడా రష్యాకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఉక్రెయిన్కి కూడా నాటో దేశాలు కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు దీర్ఘకాలిక క్షిపణులు, సుదీర్ఘమైన దాడులు చేసేందుకు అవకాశాలని, పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించాయి. ఈ స్వతంత్రాన్ని ఉక్రెయిన్ వాడుకొని రష్యాలో అనేక ప్రాంతాల్లో కోవర్టు దాడులు కావచ్చు, లేకపోతే దొంగ దెబ్బలు కావచ్చు తీయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్ కంట్రోల్ చేయాలంటే ఉక్రెయిన్ పైన భీకరంగా విరుచుకుపడాలని రష్యా వ్యూహాలకు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే ఖచ్చితంగా ఉక్రెయిన్కి మద్దతుగా యూరప్ దేశాలు వస్తాయి. యూరప్ దేశాలతో పాటు నాటో కూడా ఉక్రెయిన్కి అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే నాటో బేస్లపైన రష్యా దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు కుదరకపోతే నెక్స్ట్ స్టెప్
థర్డ్ వరల్డ్ వార్ అనేది నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ నిపుణులంతా ఇప్పుడు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధానికి వైపు మలుపు తిరిగిందని అనుకుంటున్నారా? రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలని మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఇక నుంచి లైవ్లో చూడొచ్చు. సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీ లైవ్ ఛానల్ మీకు ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇమీడియట్లో నిమిషాల్లోనే అందిస్తోంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.